ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నీలాద్రౌ శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన భద్రాయ వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం వేదానాం సారమీశం సుజన పరివృతం బ్రహ్మతాతం నమామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణమూర్తి తిరుమల క్షేత్రంలో అర్చామూర్తిగా వెంకటేశ్వర నామధేయముతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. బ్రహ్మరుద్రేంద్రవద్యం వేదానాం సారమీశం బ్రహ్మతాతం అంటూ చక్కగా బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరితో కూడా నమస్కరింపబడేవాడు. వేదానాం సారమీశం అన్నప్పుడు వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్పినట్లుగా వేదస్వరూపుడు, వేద సారభూతుడు, సకల ఐశ్వర్య ప్రదాయకుడు, సర్వశాస్త్ర స్వరూపుడు, ఈశుడు, పైగా బ్రహ్మదేవుడికి తండ్రి అయినటువంటి ఆ నారాయణస్వామి మనందరి ఈతి బాధలని తీర్చడం కోసం ఈ క్షేత్రంలో ఇలా విరాజులుతూ ఉన్నారు. వారి యొక్క గుణ గణములు ఈ శ్లోకమునందు చాలా విశేషంగా పేర్కొనబడ్డాయి. అటువంటి స్వామివారి దివ్య చరణారవిందముల దగ్గర ధర్మ విచారాన్ని మనందరం కూడా స్మృతి ప్రతిపాద్యమైనటువంటి దాన్ని చక్కగా విచారించుకుంటూ ఉన్నాం. అటువంటి ధర్మ విచార సరణిలో మనందరం కూడా పునీతులం అవ్వాలి అని చెప్పి స్వామివారిని కోరుకుంటూ సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 31ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తపశ్చ బ్రహ్మచర్యం చ యజ్ఞస్వాధ్యాయ ఏవ చ దానమార్జవమేతాని యది స్యురఫలాని వై నాచరిష్యన్ పరే ధర్మం పరే పరతరే చయే విప్రలంభోయమత్యంతం యది స్యురఫలాః క్రియాః ఋషయశ్చైవ దేవాశ్చ గంధర్వాసురరాక్షసాః ఈశ్వరాः కస్య హేతోస్తే చరేయుర్ధర్మమాదృతాః. ధర్మరాజు ద్రౌపదీదేవికి ఒక వరసలో ధర్మ ప్రామాణ్యాన్ని వివరిస్తూ వస్తూ ఉన్నాడు. అందులో మొదటిగా శృతివాక్యములని అన్నిటినీ కూడా మేళవించి చక్కగా మొదట్లో ధర్మం చాలా గొప్పది అంటూ ధర్మానికి ఫలం లేకపోయినా ధర్మాన్ని ఆచరించాల్సిందే, ధర్మానికి ఫలం ఉంటుంది అన్న భావనతో చేయవద్దు, ధర్మంతో వ్యాపారం చేయవద్దు, ఈ ఫలితం ఉంటేనే ధర్మాన్ని ఆచరించాలి అని పెట్టుకోవద్దు అని ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి అవి సాక్షాత్తు శృతి ప్రతిపాద్యములైనటువంటి ధర్మాలు విషయాలు అవన్నీ కూడా చెప్పాడు. ఆ తరువాత ప్రత్యక్షంగా ద్రౌపదీదేవికి ఒక ఉదాహరణ చూపించాలి అని మార్కండేయ వశిష్ఠ ఇత్యాది మహానుభావుల జీవితాన్ని మొత్తాన్ని ఒకసారి గమనించు. మన ముందరే వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నారు. వ్యాసుల వారిని చూడు, వీళ్ళంతా మహానుభావులు, మార్కండేయుడి చిరంజీవి, వీళ్ళంతా ధర్మం ఆచరించే ఇలా ఉన్నారు అని చెప్పాడు. ఆ తరువాత అనుమాన ప్రమాణంతో ఆవిడికి సమాధానం చెప్పడం కోసమని చెప్పి ఆయన అఫలో యది ధర్మ స్యాత్ చరితో ధర్మచారిభి అని చెప్పి, ఒకవేళ ధర్మానికే ఫలం లేకపోయినట్లయితే ఈ జగత్తంతా కూడా అంధకారంలో మునిగిపోయేది కదా, అలా అంధకారంలో మునగకుండా ఉన్నది అనంటే ధర్మం ఉన్నట్లే కదా అని చెప్పి ఇతఃపూర్వం మనం చెప్పుకున్నాం. అనుమాన ప్రమాణము అనంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొండ మీద మనకి ధూమం కనిపిస్తే అంటే పొగ కనిపిస్తే వెంటనే మనం ఆ పొగని చూసి ఈ కొండ మీద నిప్పు ఉంది అని అంటాం. నిప్పుని మనం చూడం, పొగని మాత్రమే చూస్తాం. కానీ ఆ పొగ నిప్పు ద్వారానే వస్తుంది అన్న విషయం మనకి తెలుసు. మామూలు సమయాల్లో ఎప్పుడో ఒకప్పుడు మనం మంట వెలిగించినప్పుడు ఆ పొగ వస్తూ ఉంటే కొన్ని రోజులకి మనకి ఓహో ఎక్కడ నిప్పు ఉంటుందో అక్కడ పొగ వస్తుంది అన్న జ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా పొగ కనిపిస్తే అక్కడ మంట ఉన్నది అని చెప్పి అనుకుంటాం. అంటే పొగ ద్వారా మంటని మనం అనుమానిస్తూ ఉన్నాం, నిప్పుని మనం అనుమానిస్తూ ఉన్నాం. ఇదే అనుమాన ప్రమాణము అని అంటే. అలాగే ఇక్కడ ధర్మరాజు కూడా అనుమాన ప్రమాణంతో అంటే శాస్త్రంలో 4 ప్రమాణములు చెప్తూ వచ్చారు. అందులో ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శాబ్దములు అని చెప్పి 4 ప్రమాణములు ఉంటాయి. ఈ అనుమాన ప్రమాణంతో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమనంటే, ఎలా అయితే ఎక్కడ నిప్పు ఉందో అక్కడ పొగ ఉంటుంది, ఎక్కడ నిప్పు లేదో అక్కడ పొగ రాదు అనేటటువంటిది మనకి ఎట్లా అయితే బాగా తెలిసినటువంటి విషయం అయిందో, అలాగే ధర్మం లేకపోయినట్లయితే, ధర్మానికి ఫలం లేకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా కూడా మునిగిపోయి ఉండేది ఎప్పుడో అంధకారంలో. ప్రపంచమంతా ఇలా ఉన్నది సుఖంగా సుభిక్షంగా అంటే ధర్మం ఉన్నట్లే కదా అని చెప్పి ప్రపంచ సౌఖ్యంతో ఈ జీవ ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండడంతో దీనివల్ల ధర్మం ఉన్నది, అది ఉంటేనే ఇదిలా ఉంటుంది, నిప్పుంటేనే పొగొస్తుంది అన్నట్లుగా
ఇక్కడ కూడా ఆ ధర్మం ఉంటేనే ఇగో ఈ ప్రపంచమంతా ఇలా సుఖంగా ఉంటుంది అని చెప్పి ఆ అనుమాన ప్రమాణంతో ఆవిడికి సమాధానం చెప్పాడు. ఇక పైన ఆయన కొన్ని ఇంకా ఇవన్నీ కూడా ఉంటేనే కదా ఇలా వస్తాయి, ఇవన్నీ ఉండడం వల్లే కదా ఇగో ఈ పనులన్నీ చేయబడుతున్నాయి అని చెప్పి ఒక పెద్ద లిస్టును ఒకదాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. దాంట్లో తపశ్చ బ్రహ్మచర్యంచ యజ్ఞ స్వాధ్యాయ ఏవచ దానం ఆర్జవం ఏతాని యది స్యుః అఫలాని వై. అంటే తపస్సు ఆచరిస్తూ ఉన్నారు ఎంతోమంది, వాళ్ళకి తగినటువంటి విధంగా వాళ్ళ శక్తి మేరకు అందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఈ తపస్సుకే ఫలితం లేకపోతే తపస్సు ఎవరు ఆచరిస్తారు? అంటే దానికి ఏదో ఫలం ఉందనే కదా. అలాగే బ్రహ్మచర్యం దీక్ష అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దాని ద్వారా ఋషి రుణం తీర్చుకోవచ్చు అని ఆ రోజు ఆ విషయం అంతగా చెప్పుకోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఈ పదమే. ఆ బ్రహ్మచర్యం గురించి మనం బాగా విన్నాం. అటువంటి బ్రహ్మచర్యం ఎందుకు ఆచరింపబడుతూ ఉన్నది లోకంలో అంటే దానికి ఫలం ఉన్నట్లే. యజ్ఞ స్వాధ్యాయ ఏవచ, యజ్ఞము మనం యజ్ఞాల గురించి కూడా చెప్పుకున్నాం. పంచమహాయజ్ఞాలు ఉంటాయి అని చెప్పి అనుకున్నాం. అవి కాక నిత్య నైమిత్తిక కామ్య యజ్ఞాలు ఉంటాయి అని కూడా వివరంగా చెప్పుకున్నాం. అటువంటి యజ్ఞాలన్నీ కూడా ఎందుకు ఆచరింపబడుతూ ఉన్నాయి అంటే దానికి ఫలం ఉండబట్టే కదా. అలాగే స్వాధ్యాయ ఏవచ, స్వాధ్యాయం వేదాధ్యయనం చేయడం, పురాణ శాస్త్రాధ్యయనం చేయడం, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ఇతిహాసాలన్నీ కూడా చదువుతూ ఉండడం, వాటిని వింటూ ఉండడం. అవి విన్నంత మాత్రముననే శ్రద్ధగా ప్రమాణంగా వాటిని వింటూ ఉంటే చక్కటి ఫలితం కలుగుతుంది అనే కదా మనం ఇదంతా చేస్తూ ఉన్నాం. అదే ఒకవేళ అబద్ధమైన మాట అయితే ఇన్ని రోజుల పాటు ఈ పురాణములన్నీ చదివే వాళ్ళెవరు? వీటన్నిటినీ వినేటువంటి వాళ్ళెవరు? వినడం అంటే మాటలా? ఎంత నిష్ఠ కావాలి, ఎంత అలౌకికమైనటువంటి భక్తి భావన ఉంటే ఒక మంచి విషయం వినాలి అనే భావన కలుగుతుంది. పురాణములు కానీ భారతాది గ్రంథములు కానీ వీటిని వినాలి అని అనుకోవడమే, వాటిని వింటూ ఉండడమే ఒక మహాయజ్ఞం, గొప్ప విషయం, ఎంతో పుణ్య విశేషం ఉంది అని తెలిస్తే ధర్మాత్ముడు అని అంటే అతనికి మాత్రమే వినేటటువంటి యోగ్యత కలుగుతుంది, వినాలనేటటువంటి కోరిక కలుగుతుంది. అంత గొప్ప విశేషం పురాణం వినడం అంటే సామాన్యం కాదు. మరి అది ఇన్ని సంవత్సరముల నుంచి ఇంతమంది ఆచరిస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా వింటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ కూడా చేయడం? దానికి ఫలం ఉంటేనే కదా. ఇక పైన నేను దానాలు చేశాను అన్నావు నువ్వు, చాలా ఆ దానానికి ఫలితం ఉంటేనే కదా దానం చేస్తూ ఉన్నది. దానేన రాతీరపానదంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అని కదా వేదం చెప్పినటువంటి మాట. మరి ఆ దానానికి ఫలం ఉన్నదని కదా అందరూ కూడా దానాలు చేస్తూ ఉన్నారు. ఇక పైన ఆర్జవం, రుజు ప్రవర్తన, చక్కటి ప్రవర్తన, ఏ విషయంలోనైనా సరే స్పష్టంగా ఉండడం, అరమరికలు లేకుండా ఉండడం, స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రవర్తించడం. ఇది ఈ నియమాన్ని కొంతమంది పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు లోకంలో. ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళు? అలా ఉంటే ఒక ఫలితం కలుగుతుందన్నటువంటి ఉద్దేశ్యంతో కదా ఇవన్నీ కూడా ఇలా ఆచరింపబడుతూ ఉన్నాయి ఎంతోమందితో. ఇవి ఒకవేళ ఫలాన్ని ఇచ్చేవి కాకపోతే ఈ పనులన్నిటికీ కూడా తపస్సుకి, బ్రహ్మచర్యానికి, యజ్ఞానికి, స్వాధ్యాయానికి, దానానికి, రుజు ప్రవర్తనకి వీటికి ఫలమే లేదు అని అనేటట్లయితే ఇక మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా వీటిని ఎందుకు ఆచరిస్తూ ఉంటారు? వాళ్ళెవరూ కూడా ఆచరించేటువంటి వాళ్ళు కాదు. పైగా విప్రలంభోయమత్యంతం యది స్యుః అఫలాః క్రియాః అంటున్నాడు ధర్మరాజు. విప్రలంభము అంటే వంచన అని అర్థం. ఈ ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిది అది వంచనలాగా అవుతుంది తప్ప ఇది నిజం కాదు కదా. కానీ అట్లా లేకుండా ఇంతమంది ఇవన్నీ చేస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా ఫలాలు దక్కుతూనే ఉన్నాయి. యది స్యుః అఫలాః క్రియాః, ఒకవేళ ఇవన్నీ కూడా ఫలాలు ఇవ్వగలిగేటటువంటివి కాకపోతే
తపస్సు చేస్తే ఏ ఫలితం కలగలా, బ్రహ్మచర్యంగా ఉన్నా ఏ ఫలం కలగలేదు, అధ్యయనం చేసినా ఏ ఫలం కలగలేదు, పురాణాలు వింటూ ఉన్నా ఏ ఫలం కలగలేదు, మంచి విషయాలు వింటూ ఉన్నా ఏ ఫలితం రాలేదు, దానం చేస్తే పుణ్యం కలగలేదు, రుజు ప్రవర్తనతోటి మంచిగా ఉంటే ఏ ఫలితం రాలేదు అని ఒకవేళ అనుకున్నట్లయితే అప్పుడు ఇదంతా వంచనే అవుతుందే. కానీ ఇవన్నీ అలా కాలేదు. మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఆచరించి వీడి ఫలితాలన్నింటినీ పొందారు. అంటే ఇవన్నీ కూడా సఫలములు తప్ప నిష్ఫలములు కాదు. ఒకవేళ ఇవి నిష్ఫలములే అయినట్లయితే ఋషయశ్చైవ దేవాశ్చ గంధర్వ ఆసుర రాక్షసాః అసుర రాక్షసాః ఈశ్వరాః కస్య హేతోస్తే చరేయుః ధర్మమాదృతాః అంటూ ఉన్నాడు. ఋషులు, దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, ఇక పైన మహానుభావులైనటువంటి వాళ్ళు, ఈశ్వరులు అంటే కొన్ని విశిష్టమైనటువంటి శక్తులు ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని ఆదరంగా చరేయు ధర్మం ఆదృతాః చాలా నిష్ఠతోటి, భక్తి భావనతోటి, దాని యందు విశ్వాసంతో, ప్రమాణమైనటువంటి బుద్ధితోటి వాళ్ళు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నారే. నువ్వేమో ధర్మం నిష్ఫలం అంటూ ఉన్నావు. ఇన్ని పనులున్నాయి, ఇంతమంది చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తగా మనం మొదలుపెట్టింది కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా నిష్ఫలములు అని అన్నావనుకో, ఇప్పుడు మళ్ళీ అనుమాన ప్రమాణంగానే మాట్లాడుతున్నాడు ధర్మరాజు. నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా వీళ్ళందరూ ఫలితం లేకపోతే చేసేవాళ్ళు కాదు కదా. ఫలితం ఉన్నది కాబట్టే వీళ్ళు చేస్తూ వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు చేస్తూ వచ్చారు, ఇప్పటికీ ఎంతోమంది ఆచరిస్తూ ఉన్నారు. కావున ఫలదంత్విహ విజ్ఞాయ దాతారం శ్రేయసి ధ్రువం ధర్మంతే వ్యచరన్ కృష్ణే తద్ధి శ్రేయస్సనాతనం. ద్రౌపది, ధర్మ ఫలాల్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే. ఫలదం దాతారం విజ్ఞాయ ఫలం దదాతీతి ఫలదః అని ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడిని ఫలదుడు అంటారు. ఆ ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పి తెలుసుకున్నటువంటి వారై ధర్మాన్ని అందరూ కూడా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఋషులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే ధర్మాన్ని పరమాత్మ మనకు అందజేస్తాడు, మనం ధర్మంగా ఉందాము, ఇదే వాళ్ళ ఉద్దేశ్యం తప్ప ఈ ధర్మం చేస్తే ఇంత ఫలితమా అంత ఫలితమా, అంత వచ్చేయాలి ఇంత కలిగేయాలి ఇలాంటివేవీ లేవు. అలా అని ధర్మం చేస్తే ఫలితం ఏమీ లేదు అని కూడా లేదు. ధర్మం చేయాలి, అది మన కర్తవ్యత. ధర్మం చేస్తే ఫలితం పరమాత్మ మనకి తప్పగా అందజేస్తాడు అనేటటువంటి భావనతోటి మహానుభావులందరూ కూడా ధర్మాన్ని ఆచరించి ధర్మం మీద విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి తద్ధి శ్రేయస్సనాతనం, ఈ ధర్మము సనాతనమైనటువంటిది, చాలా గొప్పది. ఈనాటిది కాదు, ప్రాచీనమైనటువంటిది. నీతోనో నాతోనో ఆరంభం అవ్వలేదు. నువ్వు చెప్తేనో ఇంకొకడు చెప్తేనో ఈ ధర్మం ఆగిపోదు. ఎవ్వరూ దాన్ని ఆపలేరు, ఎవ్వరూ కూడా దాన్ని మొదలుపెట్టేటువంటి వాళ్ళు కాదు. సనాతనంగా వస్తూ ఉన్నది, ఎల్లప్పటి నుంచో ఇది ఉంటూనే ఉన్నది. అతి ప్రాచీనమైనటువంటిది. అందుకే దానికి అంత వైభోగం, అందుకే దానికి అంత విలువ, అందుకే దానికి అంత గొప్పతనం, అందుకే దాని మీద అందరికీ విశ్వాసం, అందుకే దానికోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాళ్ళు లేదు మహానుభావులైనటువంటి వారు. అందుకే ఈనాటికి కూడా మన చేత స్మరింపబడుతోంది. అటువంటి దాన్నే సనాతనం అంటారు. నిన్న మొదలయ్యి రేపు విడిపోయినటువంటిది కాదు. నీకు పూర్వం నీకు తర్వాత అని చెప్పుకుంటున్నావు అని అంటే నువ్వు మధ్యలో మొదలయ్యావు అని అర్థం. నీకంటే ముందు ఇంకోటి ఏదో ఉంది అని అంటే నువ్వు ఎప్పుడు వచ్చినట్లు, దాని తర్వాత వచ్చినట్లు. అంటే అర్థమేమిటి? నీకంటే ముందర చాలా చరిత్ర జరిగింది, ఇక్కడ చాలా ఉన్నది. ఇక్కడ నువ్వేం కొత్తగా పుట్టుకుని రాలా. నీ ముందర సంగతి ఏమిటి? నీ దగ్గర నుంచి మొదలైంది అని అనుకుంటే అమాయకత్వం, అయోమయత్వం,
దీనికంటే ముందరే ఎప్పుడో ఈ ధర్మం అంతా మొదలైతే దీని నుంచి బయటకెళ్ళి భ్రష్టు బట్టి ఇంకో దాన్ని వెతుక్కొని నాది గొప్పది అని చెప్పి ప్రచారం చేసుకోవలసినటువంటి స్థితి నీకు వచ్చిందని నువ్వు ఎరుగు. సనాతన ధర్మం మటుకు అలాంటిది కాదు, ఎల్లప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. ధర్మం యొక్క స్వరూపం ఎప్పటికీ మారేది కాదు, ఏనాటికి అది మారదు. అటువంటి దాన్ని సనాతన ధర్మం అంటారు. అదే చెప్తున్నాడు ధర్మరాజు. ఇది సనాతనమైనటువంటిది ద్రౌపది, ఇదే మనందరి శ్రేయస్సుకి మూలభూతం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి ఆ పైన సరాయమఫలో ధర్మ నా ధర్మో ఫలవానపి దృశ్యంతేపి విద్యానాం ఫలాని తపసాంతథా అంటూ ధర్మానికి ఫలం లేదు అని చెప్పడానికి లేదు, అలాగే అధర్మం కూడా నిష్ఫలమైంది కాదు. ధర్మానికి ఫలితం ఉంది, అధర్మానికి ఫలితం ఉండనే ఉన్నది, రెండిటికీ ఉన్నది. అది చేస్తే ఉత్కృష్టమైనటువంటి స్థితి, ఇది చేస్తే నీచమైనటువంటి స్థితి అంటూ చెప్తూ వెంటనే ద్రౌపదీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆవిడికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వెలా పుట్టావో, నీ తమ్ముడు నీ సోదరుడు ఏ విధంగా పుట్టాడో ఈ రెండూ కూడా ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి అంటూ ఉన్నాడు. చాలా దీర్ఘమైనటువంటి ప్రస్తావన ఆ విషయంలో చేయాలి. సమయానుకూలంగా మనం మన కార్యక్రమాన్ని ముగించుకోవాలి కాబట్టి మనం రేపటి రోజున చాలా వివరంగా ఆ ద్రౌపదీదేవి యొక్క జన్మ వృత్తాంతం మనందరం కూడా విన్నాం. అయినా మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నాడు అని అంటే అక్కడ ధర్మరాజు వేరే ఏదో విషయాన్ని చెప్దామని అనుకుంటున్నాడు. అది ఏ విధంగా చెప్తాడో, దాన్ని ఏ విధంగా మనం వివరించుకోవాలో రేపటి రోజున చక్కగా విచారం చేసుకుందాం. ఈ శ్లోకములని ఆచార్య ముఖంగా పఠించి ధర్మ పోషకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని మనం వింటూనే ఉన్నాం, నిత్యము కూడా పారాయణం చేసుకుంటూ ఉంటాం. ఆచార ప్రభవో ధర్మ, మన పెద్దలు ఏదైతే సనాతన ధర్మాన్ని అతిక్రమించకుండా నిత్య జీవనంలో పెట్టుకుంటూ ఉంటారో ఆ ఆచారములన్నిటికీ కూడా, కర్మలన్నిటికీ కూడా ప్రభువు ఎవరయ్యా అనంటే ధర్మమట. ధర్మస్య ప్రభురచ్యుత. మరి అట్టి ధర్మమునకు ప్రభువు ఎవరు అనంటే అచ్యుత, అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అని దాని యొక్క తాత్పర్యం. ధర్మస్య ప్రభురచ్యుత. మరి అచ్యుత అనంటే అర్థం ఏమిటి అనంటే నాశనం కానటువంటిది ఏదైతే ఉందో దానికి అచ్యుత అని పేరు. నచ్యుత నచ్యవతే నచవిష్యత, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఎప్పుడూ కూడా నాశనం లేనటువంటి పదార్థం ఏదైనా ఉంది అని అంటే అది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే, ఆ అచ్యుత శబ్దానికే అని దాని యొక్క తాత్పర్యం. ఆయన ఉన్నంత వరకు కూడా ఈ ధర్మానికి ఎటువంటి భంగము కూడా కలగదు. మనమేదో అనుకుంటాం, దీన్నేదో మార్చేద్దాము, చేసేద్దాము, వీరేదో మూఢంగా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి స్థితి మనకు కలగచ్చుగాక. అది కేవలము అజ్ఞానం మాత్రమే. దీనిని నాశనం చేయాలి అని అంటే కేవలము మన చక్షువులు, అంటే సామాన్యమైనటువంటి కళ్ళకు కనిపించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఫస్ట్ అది నాశనమైతే తప్ప ఇది నాశనం కాదు. అది ఎలాగో నాశనం కాదు, అదే చెబుతున్నారు అచ్యుత శబ్దంతో. ఎప్పుడూ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు నాశనం కానటువంటి పదార్థం ఎవరైనా ఉన్నారు అని అంటే అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, అచ్యుతుడే. ఆయన ఉన్నంత వరకు కూడా ధర్మానికి ఎటువంటి భంగము కలగదు అని అనేక విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతటి మహత్తరమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి విషయాలను మనం ఆచార్యుల వారి ద్వారా చక్కగా మనం తెలుసుకున్నాం. ఇక మహాభారత అంతర్గత వనపర్వంలో 31వ అధ్యాయంలో 28వ శ్లోకం నుండి 27వ శ్లోకం నుండి మనం చక్కగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
తపశ్చ బ్రహ్మచర్యం చ तपश्च ब्रह्मचर्यं च యజ్ఞస్వాధ్యాయ ఏవ చ यज्ञस्वाध्याय एव च దానమార్జవమేతాని दानमार्जवमेतानि యది స్యురఫలాని వై यदि स्युरफलानि वै నాచరిష్యన్ పరే ధర్మం नाचरिष्यन् नरे दर्वम् పరే పరతరే చగే परे परतरे च ये విప్రలంభోయమత్యంతం विप्रलम्भोऽयमत्यन्तम् యది స్యురఫలాః క్రియాః यदि स्युरफला क्रियाः ఋషయశ్చైవ దేవాశ్చ ऋषयश्चैव देवाश्च గంధర్వాసురరాక్షసాః गन्धर्वासुरराक्षसाः ఈశ్వరాः కస్య హేతోస్తే ईश्वराः कस्य हेतोस्ते శ్రేయుర్ధర్మమాదృతాః चरेयुर्धर्ममादृताः ఫలదంత్విహ విజ్ఞాయ फलदन्त्विह विज्ञाय భాతారం శ్రేయసి ధ్రువం धातारम् श्रेयसि ध्रुवम् ధర్మంతే వ్యచరన్ కృష్ణే धर्मम् ते व्यचरन् कृष्णे తద్ధి శ్రేయः సనాతనం तद्धि श्रेयः सनातनम् ఓం నమో వెంకటేశాయ. ఎం రవిచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందుని నామ సంకీర్తనం చేద్దాం. భక్తి యొక్క పరమ అవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మనందరం కూడా అందుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.